ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారత్ను తీసుకురావటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టం లాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో శ్రీనివాసరెడ్డి గారి కోసమో వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు. ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు 5-10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైందైతే తప్పకుండా ఈ భూభారత్తో వాళ్ళకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం. మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు. అంతేకాదు ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఆ సొంత భూమి ఉన్న ఆసామి ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు కనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా ఏ భూమన్న ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన 2 దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములున్నాయి, ఇళ్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇళ్ళైతే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా అంటే ఇల్లు కట్టుకొని పెరళ్లతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు. అటువంటి భూములను అబాధీ భూములు అంటాము, శిఖమ భూములు అంటాము. వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారత్లో పెట్టుకున్నాము. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎవరైనా భూమి అమ్ముకొని భూమి కొనుక్కునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సరిహద్దులతో ఉన్న మ్యాపును పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించిన ఆస్తి పంచాయతీల పాలు కావద్దు అన్నదే ఈ భూభారత్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు అమ్మకుండా ఉన్నా నా భూమికి సరిహద్దులతో నేను మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ని అప్రూవ్ చేయండి అని ఏ రైతన్నన్నా అడిగితే దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాము. అంతేకాదు ఈనాడు సర్వేర్లు లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దానికోసమని ప్రభుత్వం మీద అదనపు భారం పడద్దు అని ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి అర్హులైన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ సర్వేర్లను కూడా మీ గ్రామాలకి పంపుతున్నాము. అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం అంటే ఒక చట్టం చేస్తే
ఇన్ని రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అంతెందుకు చట్టం చేశాం, చట్టానికి నియమ నిబంధనలు కూడా చేయాలి. ఆనాడు 2020లో చట్టం చేస్తే ఆ ధరణి చట్టం దానికి నియమ నిబంధనలే లేవు. 3.5 సంవత్సరాలైనా మన భూభారతి చట్టము చేసిన 90 రోజుల్లోనే నియమ నిబంధనలు కూడా ప్రజల అవసరాల కోసం అధికారులతో, రిటైర్డ్ అయిన అధికారులతో, మేధావులతో చర్చించి విధి విధానాలను కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ భూభారతి చట్టంలో. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏ నిర్ణయం తీసుకున్నా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 4 గోడల మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, సీతక్కనో, సురేఖక్కనో, మిగతా మంత్రులమో నిర్ణయం తీసుకోం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, మనం చేసే కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా, నిజంగా ప్రజలకు అందే దాంట్లో మనం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే దేశజానికి పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సిగ్గుగా భావించాం. సిగ్గని అనుకోము. ఏమో తెలియక తప్పు చేశాం, ప్రజలు కోరుకుంటుంది ఇది కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుకున్నదే మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటాము తప్ప దొరగారు తీసుకున్న నిర్ణయం నేను అడుగు వెనక్కేను అనే విధంగా కాకుండా ప్రజల ఉపయోగం కోసం, ప్రజలకు ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే ఎందుకంటుందంటే ఆ ఇందిరమ్మ పేరు చెబితేనే మిగతా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. నిన్నగాక మొన్న మీరున్నారు, ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మన ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా 1000 కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే 1000 కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. పేదోడు ప్రభుత్వం అంటే, ఒక చట్టం అంటే, ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా, ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో, ఆ కుటుంబం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి విధాలు ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేట్ కావచ్చు, నిర్ణయం తీసుకోవటం 1 వారం లేట్ కావచ్చు. ఎస్, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం, నిజం. ఎందుకు ఇలాకపోయామో దానికి కారణం నువ్వు కాదా? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద, పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ
సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావు నా పేద ప్రజలకి. ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వం